ఇరిటేట్, అన్నోయ్. ఇరిటేట్, ఇరిటేటెడ్. చూడండి ఇక్కడ టీఈడి వచ్చిందండి. ఎప్పుడైనా టీఈడి కనిపిస్తే ఎలా చెప్పాలి? టీఐడిగా చెప్పాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి అనే స్పెల్లింగ్ కనిపిస్తే దాన్ని టీఐడిగా పలకాలి. రాసేది టీఈడియే రాస్తాం, కానీ పలికేది టీఐడి పలుకుతాం. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. ఇలా చూసుకుంటే ఇరిటేట్, ఇరిటేటెడ్. చికాకు తెప్పించు, చిరాకు తెప్పించు, విసిగించు. నెక్స్ట్ అండి అన్నోయ్, అన్నోయ్. చూడండి ఓవై వచ్చింది. ఓవై వస్తే ఎండింగ్లో ఓయ్ అని చెప్పాలి. బిఓవై బోయ్, టిఓవై టోయ్, సిఓవై ఖోయ్. అలా అన్నోయిడ్. విసిగించు. ఇది మాటలతో లేకపోతే చేష్టలతో, పనులతో విసిగిస్తే కనుక అన్నోయ్ అంటారు. ఇరిటేట్ అంటే మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు. ముఖ్యంగా ఏదైనా రియాక్షన్ వస్తుంది కదా, బాడీకి ఏదైనా రాసుకున్నప్పుడు కానీ అలాంటి దాన్ని కూడా ఇరిటేట్ అంటాం. ఓకేనా. సమ్ ఫేషియల్ క్రీమ్స్ ఇరిటేట్స్ ఆ స్కిన్. కొన్ని ఫేషియల్ క్రీమ్స్ రాసుకున్నప్పుడు మనకి చిరాకు వస్తుంది, దానిపైన బొబ్బల్లాగా వస్తుంది, లేకపోతే శరీరం పాడవుతుంది. అలా చెప్పేటప్పుడు కూడా ఈ ఇరిటేట్ను ఉపయోగిస్తారు. హీ ఆల్వేస్ ఇరిటేట్స్ మీ విత్ హిజ్ వర్డ్స్. అతను తన మాటలతో ఎప్పుడు నన్ను చికాకు పట్టిస్తాడు, చిరాకు తెప్పిస్తాడు, విసిగిస్తాడు. దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇరిటేట్. మరి అన్నోయ్ అంటే విసిగించడం. మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అన్నోయ్, రైట్. దీస్ డేస్ చిల్డ్రన్ అన్నోయ్ their parents for mobile phones. అబౌట్ మొబైల్ ఫోన్స్ విషయమై ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా తల్లిదండ్రులు విసిగిస్తూ ఉన్నారు. ఎప్పుడు అదే పట్టు కూర్చుంటున్నారు. రైట్.